అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథలో బంగారు లోయ అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బంగారు లోయ అనే చక్కని చందమామ కథను విందాం. కొన్ని వేల సంవత్సరాల కిందట ఎత్తైన పర్వతాలు అరణ్యాల మధ్య బంగారు లోయ అనే రాజ్యం ఉండేది. ఆ పర్వతాల వెనుక మరింత ఎత్తైన పర్వత శ్రేణి, దానిని చుట్టి మరింత ఎత్తైన మరొక పర్వతాల వలయం ఉండేవి. దానిపైన ఉన్న మహావృక్షాలు మేఘాల మధ్య తేలియాడుతున్నట్లు కనబడేవి. ఆ రాజ్యంలోని ప్రజలు తమ తమ వృత్తుల్లో కష్టపడి పనిచేస్తూ తృప్తిగా ఉండేవాళ్ళు. అయితే కొద్ది మందికి మాత్రం తృప్తి సుఖాలంటూ ఉండేవి కావు. వాళ్ళు మరింత సుఖం కోసం తపన పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఆ దేశపు రాజు, ఆయన ఆస్థాన ఉద్యోగులు. రాజు ప్రజల యోగక్షేమాలు గమనించేందుకు కొందరిని నియోగించాడు. వాళ్ళు సభ తీరి రాజుగారి క్షేమమే దేశ క్షేమమని తీర్మానించారు. రాజుకు వాళ్ళ తెలివితేటలు అద్భుతం అనిపించింది. దానితో ఆయన పరమానందం చెంది వాళ్లకు పూర్వం ఉన్న జ్ఞానులు అన్న బిరుదును మార్చి మహాజ్ఞానులు అన్న బిరుదులిచ్చాడు. తర్వాత ఆ మహాజ్ఞానులు సమావేశమై రాజుగారికి అన్నీ ఉన్న వినోదం కొరవడిందని తీర్మానించి ఇక నుంచి ఆస్థాన గాయకులు తలకిందులుగా నిలబడి పాటలు పాడవలసిందిగా శాసించారు. గాయకులు చేసేది లేక అలా పాడుతున్నప్పుడు రాజు సంతోషంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాడు. రాజు ఆస్థాన ఉద్యోగులు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం చాలా శాంత స్వభావులు. వాళ్ళు కోట వెనుక ఉన్న పర్వతం కేసు చూస్తూ బాధతో నిట్టూర్చేవాళ్ళు. ఆ పర్వతం పేరు మీదుగానే ఆ రాజ్యానికి బంగారు లోయ అని పేరు వచ్చింది. ప్రజల్లో ప్రచారమవుతున్న వదంతుల ప్రకారం ఆ పర్వతంలోని ఒకానొక చోట గొప్ప బంగారు గని ఉన్నదని, ఒకానొకప్పుడు బంగారు లోయ రాజ్యాన్ని గుణవంతుడు ధర్మపరుడు అయిన ఒక రాజు పాలించాడు. ఆయన చిత్రకారుడే కాక గొప్ప శిల్పి. ఆయన తరచుగా ధ్యాన సమాధిలో ఉండేవాడు. అలాంటి ఒక తరుణంలో ఆయనకు ఆ బంగారు గని ఎక్కడ ఉన్నదో సూచనప్రాయంగా తెలిసింది. ఆ రాజశిల్పి కొంత బంగారాన్ని పోగు చేసి దానితో ఒక అద్భుత సౌందర్యవతి అయిన స్త్రీ విగ్రహాన్ని తయారు చేశాడు. రాజ్య ప్రజలందరికీ ఆ విగ్రహాన్ని ఒక శుభదినాన చూసేందుకు వీలు కలిగిస్తానని రాజ్యంలో చాటింపు కూడా వేయించాడు. అయితే దుష్టుడైన ఆయన మంత్రి కారణంగా రాజ్యం అల్లకల్లోలమైంది. మంత్రికి సింహాసనంతో పాటు బంగారు గనిని కూడా తనదిగానే చేసుకోవాలనే దురాశ కూడా కలిగింది. అతడు పొరుగు రాజుతో కుట్ర పన్ని ఒక రాత్రివేళ కోట మీద దాడి చేశాడు. కోట రక్షకభటులు శత్రువులను ఎదిరించారు. పోరు ప్రారంభమైనది. అలాంటి సమయంలో ఒక వింత జరిగింది. హఠాత్తుగా భూమి కంపించి కోట వెనుక ఉన్న పర్వతం బద్దలై దాని రాళ్ళు కోట మీదకు వచ్చిపడి కోటను ధ్వంసం చేసేసినాయి. కోటతో పాటు అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళు దుర్మరణం పాలయ్యారు. మంత్రి అతడి వెంట వచ్చిన శత్రుదేశపు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యోదయం తర్వాత రాజశిల్పి ఆయన తయారు చేసిన బంగారు యువతి విగ్రహం కనిపించకుండా పోయినాయని, రాజు ఎటో పారిపోయి ఉంటాడని, విగ్రహం రాళ్లతో కప్పబడిందని ప్రజలు అనుకోసాగారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాపులున్న అరణ్యంలో తమ రాజు పోలికలున్న ఒక మునిని చూసినట్టు కొందరు చెప్పసాగారు. అయితే ఎవరికి ఆయనను సమీపించి మాట్లాడడం సాధ్యపడలేదు. మరికొందరి ఊహా ప్రకారం రాజు కోట వెనుక ఉన్న జలపాతంలో నుంచి పెద్ద గుహ దాటి ఆవలి ఎన్నో ఆమడల దూరంలో ఉన్న సముద్రం కేసి పోయి ఉంటాడని, వాళ్ళు జలపాతం దాని చాటున ఉన్న గుహ గురించి చెప్పుకోవడమే కాక ఎవరూ దాన్ని దాటి ఆవలకపోవడం అంటూ జరగలేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాణాలతో తిరిగి రావటం సాధ్యపడదన్న నమ్మకం వాళ్ళకు ఉండేది. బంగారు లోయ రాజ్యం దుష్టమంత్రికి సాయం చేసిన పొరుగుదేశపు రాజు ఆధీనంలోకి వెళ్ళింది. ఆ రాజుకు బంగారు లోయలోని ప్రకృతి సౌందర్యంతో పాటు అక్కడ లభించబోయే బంగారం మీద కూడా ఆశ పుట్టింది. ఆ కారణంగా
రాజ్యాన్ని తమ్ముడికి పరం చేసి బంగారు లోయలోని పాత రాజభవనానికి దూరంగా మరొక రాజభవనం నిర్మింపచేశాడు. భూకంపం వల్ల కూలిపోయిన పాతకోటను రాజభవనాన్ని క్రమంగా చెట్టు చేమలు పొదలు ఆక్రమించినాయి. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఆ ప్రదేశం అంతా రాత్రివేళే కాక పగటివేళ కూడా భూత ప్రేతాలు తిరుగాడుతున్నవన్న వదంతులుండేవి. విషసర్పాలకు, ఎలుగుబండ్లకు, పులులకు ఆ పరిసరాలు నివాసయోగ్యంగా మారినాయి. అయితే వినోదుడు అనే యువకుడొకడు ఆ ప్రాంతాల నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు. అతడు పసితనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి తాను చేసే వృత్తిలో మంచి నేర్పరి. అతడికి కొడుకులను గురించిన ఆలోచనే ఉండేది కాదు. ఆ కారణం వల్ల వినోదుడు ఎవరు తేరిపారా చూడని ఆ భయంకరమైన శిథిల ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆకలిగా ఉన్న పులిని చూసి కాటువేయనున్న సర్పాన్ నుంచి ఎంతో ఒడుపుగా ప్రాణరక్షణ చేసుకునేవాడు. ఒకనాటి సాయంకాలం హఠాత్తుగా పడమటి ఆకాశం ఎర్రదైపోయింది. గాలి స్తంభించిపోయింది. వందల కొలది అరణ్య జంతువుల గర్జనలు, అరుపులు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పెనుగాలులు లేచి అరణ్య ప్రాంతమంతా పెలపెల రావాలతో మోగసాగింది. పొలాలలో పనిచేసేవాళ్ళు, వీధుల్లో తిరిగే ప్రజలు భయకంపితులై పరిగెత్తసాగారు. లోయ అంతా ఒకసారి దద్దరిల్లిపోయింది. అది ఒక పెద్ద భూకంపం. పాతకాలపు నాటి రాజుగారి కోట ప్రాంతం అంతా భూకంపం తాకిడికి చిన్నాభిన్నమైపోయింది. అక్కడ పైకి ఎగిరిన బండరాళ్ళు కొన్ని కొత్త రాజుగారి కోట మీద పడి కోట కొమ్ము విరిగి శబ్దంతో నేలకూలింది. రాజు బెదిరిపోయి తాను నియోగించిన మహాజ్ఞానులందరికీ కబురు చేసి పిలిపించాడు. ఆయన వాళ్లతో కోట కొమ్ము నేల రాలిందంటే దానిని కట్టిన వాళ్ళ తలలు కూడా నేల రాలవలసిందే అన్నాడు కోపంగా. అందుకు ప్రధానమంత్రి, చండా మార్తాండ ప్రభో, ఈ కోటను రాజప్రాసాదాలను కట్టిన వాళ్ళు ఎన్నో తరాల కిందటి వాళ్ళు ఇప్పుడు బతికిలేరు అని జవాబిచ్చాడు. అయితే ఏం, అప్పు తీసుకున్నవాడు మరణిస్తే ఆ బాకీని వాడి వారసులు చెల్లించాలి కదా. నేను సుంటనేం కాదు అన్నాడు రాజు. మేం మహాజ్ఞానులం మాత్రమే, మీరు మహాజ్ఞానులు మహారాజా అన్నాడు ప్రధానమంత్రి. ఇప్పటి యువకుడైన వినోదుడి తాతగారు ఆ కోట నిర్మాణానికి సాయపడిన శిల్పి. ప్రధాన వాస్తు శాస్త్రజ్ఞుడు కావడంతో భటులు పోయి వినోదుడి తండ్రిని పట్టి బంధించి తీసుకువచ్చి మహారాజు ముందు నిలబెట్టారు. తల కొట్టేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆస్థానుద్యోగి ఒకడు వినయంగా, మహారాజా, విరిగి నేలకూలినంత పెద్ద కోట కొమ్ముకు వీడింత చిన్న తల కట్టించడం సరైన శిక్ష కాదు అన్నాడు. ఆ ఉద్యోగికి వినోదుడి తండ్రి మీద జాలి కలిగింది. అయితే ఏం చేయమని నీ సలహా అని రాజు అడిగాడు. 1000 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి అన్నాడు రాజుద్యోగి. ఆహా, 1000 సంవత్సరాల శిక్ష అమోఘం అన్నాడు రాజు పెద్దగా చప్పట్లు చరుస్తూను. ఈ విధముగా వినోదుడి తండ్రి జైలు పాలయ్యాడు. ఇది చూసి వినోదుడు చాలా వ్యాకులపడ్డాడు. అతడికి ఆ తండ్రి తప్ప నాన్నవారెవరూ లేరు. క్రూరమైన ఈ శిక్ష విధించిన మహారాజును అంతమందిలోనూ బాగా దుర్భాషలాడాలనుకున్నాడు వినోదుడు. కానీ అతడి మంచి కోరేవాళ్ళు సర్ది చెప్పారు. వినోదా, నువ్వు కోపం కొద్దీ మహారాజుని ఏమైనా దూషించావో నీకు నీ తండ్రికి పట్టిన దురావస్థే పడుతుంది. తొందరపడకు, ఏదో విధంగా నీ తండ్రి విడుదలయ్యేలా చూస్తాం అన్నారు వాళ్ళు. అయితే వినోదుడి తండ్రి సంవత్సరం తిరగకుండానే జైల్లోనే మరణించాడు. ఈ వార్త విన్న రాజు దిగులు పడిపోతూ ఆ నేరస్తుడు 999 రోజుల జైలు శిక్ష తప్పించుకోవాలని చూశాడు అవునా అని మంత్రులను అడిగాడు. వాళ్ళల్లో ఒకడు, మహారాజా, నాదొక సలహా. తండ్రి ఆస్తి కొడుకు వారసులైనప్పుడు అతడి జైలు శిక్షకు మాత్రం ఎందుకు వారసుడు కాదు అన్నాడు. బలిబలి మంత్రి, ఆ చచ్చినవాడి కొడుకును తక్షణం పట్టి జైల్లో పరేయండి అన్నాడు రాజు. అయితే ఈ ఆజ్ఞ గురించి విన్న వినోదుడు భటులు తనను పట్టుకోవడానికని వచ్చే లోపలే అరణ్యం కేసి బయలుదేరాడు. అతడు అరణ్యం చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. అయినా వినోదుడికి అక్కడి చెట్లలో తుప్పల మధ్యగా
నడిచి పురాతన శిథిలాలను చేరటం బాగా అలవాటే. అతడు ఆ ప్రాంతాన్ని చేరి తరచుగా తను కూర్చునే ఒక పెద్ద బండరాయి మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ సరికి చంద్రోదయమై అరణ్యమంతా వెన్నెలకాంతి ప్రసరించింది. వినోదుడు తన తండ్రి మరణానికి చాలాసేపు దుఃఖించి సొమ్మసిల్లి కళ్ళు మూశాడు. కొంతసేపటికి అతడికి మెలకు వచ్చింది. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక వెలుగు కనిపించింది. అది చంద్రకాంతి కాదు. అక్కడ ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ళు తప్ప వినోదుడు లోగడం ఏమీ చూసి ఉండలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక గుహ అతడి కంటపడింది. ఆ గుహలో తలతలా మెరిసిపోతున్న ఆకారం ఒకటి నిలిచి ఉన్నది. వినోదుడు అటు కేసి నడవసాగాడు. అతడు గుహను చేరేసరికి లోపల ఒక బంగారు స్త్రీమూర్తి చేతిలో ఒక తామర పువ్వుతో నిలబడి ఉండటం చూసి అత్యాశ్చర్యం పాలయ్యాడు. ఆ వెంటనే అతడికి బంగారు లోయ గురించి తాను విన్న పురాతన గాథ గుర్తుకు వచ్చింది. ఈ బంగారు స్త్రీ విగ్రహం అలనాడు శిల్పకళలో ఆరితేరిన రాజు చేసిందై ఉండాలి. భూకంపం వల్ల అది కొండరాల నుంచి బయటపడింది. వినోదుడు ఆ విగ్రహం కేసి పరీక్షగా చూడసాగాడు. కొద్దిసేపట్లో అతడికి ఆ విగ్రహాన్ని తాను ముందే చూసి ఉన్నానా అని అనుమానం కలిగింది. కానీ అతడికి అది నమ్మశక్యంగా కనిపించలేదు. పాత రాజరికం పోయి కొత్త వాళ్ళ బంగారు లోయను ఆక్రమించిన తర్వాత రాజ్యంలో కళలను ప్రోత్సహించడం జరగలేదు. వినోదుడు విగ్రహాన్ని తాకి చూశాడు. ఆ క్షణంలో అతడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అతడు తన్మయుడైపోతూ విగ్రహం చేతిలో ఉన్న తామర పువ్వు మీద చేయి వేశాడు. ఆ సమయంలో విగ్రహం వేలుకున్న ఉంగరం ఒకటి జారి అతడి వేలును చేరింది. వినోదుడు ఉంగరం కేసి చూసి నిర్ఘాంతపోయాడు. తర్వాత అతడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు విగ్రహం కేసి కన్నార్పకుండగా చూస్తూ ఉన్న చోటనే కూర్చున్నాడు. ఆ మరుక్షణం అతడిని మత్తులాంటిది ఆవహించింది. ఆ స్థితిలో అతన్ని ఒక కంఠస్వరం హెచ్చరిస్తూ, ఈ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకోవాలని ఉన్నదా అని అడిగింది. అవును, తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. అలా అయితే విగ్రహ రక్షణకు ఒక ఏర్పాట్లు చేసి జలపాతం వెనక ఉన్న గుహలో ప్రవేశించు. గుహ దాటిన తర్వాత ఒకానొక కొత్త ప్రదేశాన్న నువ్వు ఒక దేవతను చూస్తావు. ఆ దేవత ద్వారా రహస్యం నీకు తెలుస్తుంది. ఈ బంగారు విగ్రహం జీవం గల కన్య అయ్యాక ఆమెను వివాహం ఆడేందుకు వరం కోరుకో అన్నదా కంఠస్వరం. జలపాతం వెనుక ఉన్న గుహలో ప్రవేశించి అక్కడి దేవతను వరం కోరుకోమని హెచ్చరించిన కంఠస్వరం వినగానే వినోదుడికి పట్టరాని ఆనందము కలిగింది. అయితే ఆ కంఠస్వరం చెప్పిన జలపాతం దాటి దాని వెనక ఉన్న గుహద్వారం గుండా ఆవలికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. కానీ వినోదుడికి తనను హెచ్చరించిన ఆ కంఠస్వరం సత్యం పలికిందన్న దృఢమైన నమ్మకం కలిగింది. అయితే తను విగ్రహ రక్షణకు ఎవరి సాయమైనా కోరాలని ఆలోచన కలిగింది వినోదుడికి. కొంత ఆలోచించిన మీదట మహారాజు కన్నా అందుకు తగిన వాళ్ళు మరెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. ఆ సరికి తూర్పు తెల్లనవుతున్నది. వినోదుడు మరొకసారి బంగారు విగ్రహం కేసి చూశాడు. ఆ విగ్రహం పెదాల మీద చిరునవ్వు కదిలినట్టు అతడికి అనుభూతి కలిగింది. వినోదుడు కోట కేసి బయలుదేరాడు. సూర్యోదయం అయినందున సూచనగా కోట ద్వారరక్షకులు అప్పుడే బాకాలు ఊదారు. వినోదుడు వాళ్ళని సమీపించి, నేను వెంటనే మహారాజు గారిని దర్శించాలి అన్నాడు. మహారాజు గారిని దర్శిస్తావా? తమరు చక్రవర్తులా? ఏమిటి కూరగాయన ఆయన దర్శనం ఇవ్వటానికి? తెల్లవారిందని హెచ్చరికగా బాకాలూది మా విధి మేము నిర్వహించాం. ఇక ఆయనను నిద్రలేపినందుకు పడగగది గావాక్షం వరకు తన కిరణాలను పడకగది గావాక్షం ఎత్తు వరకు తన కిరణాలను ప్రసరించడం సూర్యుడి పని అన్నారు ద్వారరక్షకులు. వినోదుడు మారు మాట్లాడకుండగా వాళ్ళని తప్పుకొని కోట ద్వారం దాటాడు. ఆగు అంటూ కోట రక్షకులు పెద్దగా బొబ్బరిస్తూ వినోదుణ్ణి ఆపి చూశారు. కానీ అతడి ముఖం చూస్తూనే బెదిరిపోయిన వాళ్ళలాగా పక్కకు తప్పుకున్నారు. ఇందుకు కారణం వాళ్ళకు అర్థం కాలేదు. వినోదుడికి కూడా ఇది వింతగా కనిపించింది. అతడు అక్కడ కనిపించిన సేవకుణ్ణి మహారాజు గారి పడకగది ఎక్కడా అని అడిగితే
అప్పుడో సూర్యకిరణాలు ప్రసరిస్తున్న గదినొక దాన్ని అతడికి చూపించాడు. వినోదుడు దాన్ని సమీపించి, మహారాజా, తక్షణం నిద్రలేవండి, తమకొక గొప్ప శుభవార్త చెప్పదలిచాను అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆ కేక విన్న రాజసేవకుడు ఒకడు వినోదుడిపై కోపగించుకొని, మహారాజు గారికి ఎన్నో బిరుదునామాలున్నాయి, కనీసం వాటిలో చండమార్తాండ అన్న బిరుదుతోనైనా వారిని సంబోధించు అన్నాడు పళ్ళు కరుక్కుంటూను. వినోదుడు వాడి మాటలు పట్టించుకోకుండా హే మహారాజా అంటూ మరింత బిగ్గరగా కేక పెట్టాడు. మహారాజు ఆ కేకకు అదిరిపడి పడక మీద నుంచి లేచి తెరిచి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చాడు. అది గమనిస్తూనే భటులు కొందరు స్తంభాల చాటుగా గోడల పక్కకు తప్పుకున్నారు. మహారాజు ఆ కుర్రవాడితో పాటు తమను కఠినంగా శిక్షిస్తాడన్న భయం వాళ్ళకు కలిగింది. మహారాజు కిటికీ దగ్గర పళ్ళు కొరుకుతూ కొంతసేపు నిలబడ్డాడు. తర్వాత హఠాత్తుగా ముఖ కవలికల్లో మార్పు వచ్చింది. ఆయన పెద్ద గొంతుతో, ఎవర్రా అక్కడ, ఆ వచ్చిన కుర్రవాణ్ణి ఇక్కడికి పంపండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు. వినోదుడు పరుగున పోయి మహారాజు పడక గదిని చేరాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ అంతుపట్టలేదు. అయితే మహారాజు హడావిడిగా మెట్లు దిగాడు. అక్కడ ఉన్న భటులకు రాజసేవలకు వినోదుని సరిగా చూసి గుర్తుపట్టడం అప్పుడే సాధ్యపడింది. వాళ్ళల్లో చాలామంది వినోదుని ఎరుగుదురు. అతడి సాహసవర్తన మహారాజుతో పాటు అందరినీ విభ్రాంతులకు కూడా గురిచేసింది. మంత్రుల్లో ఒకడు అప్పుడే ఆ ప్రదేశానికి వచ్చి జరిగింది తెలుసుకుని మహారాజుతో, కానీ చండమార్తాండ మహారాజా అంటూ ఏదో చెప్పబోయాడు. అయితే మహారాజు విసుగ్గా, ఒరే చచ్చు వెదవల్లారా, నోరు మూసుకుని నా వెంట రండి అంటూ అరిచాడు. ఆ సమయానికి ఇంకా మహారాజు గారి గుర్రం నిద్ర లేవలేదు. ఆలస్యాన్ని సహించలేని మహారాజు వినోదుడు దారితీయగా అతడి వెనకగా నడవసాగాడు. వినోదుడు ఆయన్ని, మహారాజా, తమరు అప్పుడప్పుడు అరణ్యానికి వినోదయాత్ర ఎందుకు చేయకూడదు అని అడిగాడు. ఒరే మతిలేని కుర్రవెదవా, నేనెందుకు అరణ్యం ప్రవేశించాలి? మహారాజులు ఉండవలసింది మేడల్లో, అరణ్యాల్లో కాదు అన్నాడు మహారాజు. అరణ్య వృక్షాల కింద పరుగులు తీస్తూ సెలయేటి నీళ్లను మీద జల్లుకుంటూ అలా స్వేచ్ఛగా తిరగడంలో ఎంత ఆనందం ఉంది అన్నాడు వినోదుడు. స్వేచ్ఛ, నేను ఎవరి స్వేచ్ఛనైనా హరించగలను, అంతకన్నా నాకు కావలసిన స్వేచ్ఛ ఏమున్నది? సరే కుర్రాడా, నిజం చెప్పు, అసలు అరణ్యంలోనికి వెళ్ళాలన్న ఆలోచన నీకెందుకు కలిగింది అని మహారాజు వినోదుని ప్రశ్నించాడు. అరణ్యంలో వెళ్ళలేకపోతే ఆ బంగారు విగ్రహం నా కంట ఎలా పడేది? అదిగో చూడండి అంటూ వినోదుడు కొద్ది దూరంలో ఉన్న విగ్రహాన్ని మహారాజుకు చూపించాడు. మహారాజు రెండు చేతులను నడుము మీద పెట్టుకుని బంగారు విగ్రహం కేసి చూడసాగాడు. అతడి ముఖ కవలికల్లో కోపం, అంతలోనే వెగిలి నవ్వు కదలాడినాయి. ఆయన వినోదుడిని కేసి తల తిప్పి, ఒరే నాతో వేలాకోలం ఆడుతున్నావా? నువ్వు చెప్పిన చోట నిలువుగా బండరాళ్ళు తప్ప నాకేమీ కనిపించడం లేదు అన్నాడు. ఆ ప్రశ్నకు వినోదుడు ఆశ్చర్యపోయి, చండమార్తాండ మహారాజా, సూర్యకాంతిలో మిలమిలా మెరిసిపోతున్న బంగారు విగ్రహం తమకు కనిపించడం లేదా? ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. కనబడ్డం లేదు అన్నాడు రాజు ఉగ్రుడైపోతూను. మహారాజా, అలా ఎందుకు జరిగింది అన్నాడు వినోదుడు అర్థం కాక. ఎందుకు జరిగిందంటే అసలు అక్కడ విగ్రహం లేదు కనుక. ఒరేయ్ అడవి గుడ్లగొప్ప వెధవ, అసలు నన్ను నిద్ర ఎందుకు లేపావు? ఆ సమయంలో నేను పెళ్లి కొడుకులా అలంకరింపబడుతున్నట్లు కలగంటున్నాను, నీకు చావు తప్పదు అంటూ హూంకరించాడు మహారాజు. వినోదుడు మాత్రం భయపడక, మీరు చాలాసార్లు పెళ్లి కొడుకు అయ్యారు, మీరు చంపింది కూడా ఏమంత తక్కువ మందిని కాదు అన్నాడు. కానీ మహారాజు ఈ మాటలేవీ వినే స్థితిలో లేడు. ఆయన గట్టిగా నేలను తన్ని పడక గది నుంచి బయలుదేరినప్పుడు హడావిడిలో ఒక్కొక్క కాలికి ఒక రకం చెప్పు తొడుక్కున్నాడు. మహారాజు అయిన వాడు నిద్రలేస్తూనే ప్రప్రథమంగా చేయవలసింది దువ్వెనతో చక్కగా మీసాలు దువ్వుకోవడం. ఆ పని మరిచాను అన్నాడు. వినోదుడు నివ్వెరపడి మహారాజు కేసి చూడసాగాడు. మహారాజు ముంచెత్తుకు వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నంలో పెద్దగా అరిచాడు. అరుపుకు రాళ్ళు గుట్టల చాటు నక్కల బిగ్గరగా ఊళ్ళ పెట్టినవి.
ఈ కేకలు గొగ్గోలు విన్న ప్రధానమంత్రి మహాజ్ఞానుల సభలోని 5 సభ్యులు మహారాజుకి ఏదో ప్రమాదం జరిగిందన్న శంకతో అక్కడికి పొరుగున వచ్చారు. రాజు వాళ్ళ కేసి కొళ్ళు నిమురుతూ చూసే అంతలో మహాజ్ఞానుల్లో ఒకడు మహారాజా అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. మరొకడు ఆర్దుద్దా పడిపోతూ చండమార్తాండ ప్రభో అన్నాడు కీచు కంఠంతో. ఆ వచ్చిన 5 ఏ ఒక్కడికి జరిగిందేమిటో అంతుపట్టలేదు. ఒక కుర్రాడు కుంక భవనానికి వచ్చి పిలిస్తే తమ రాజంతవాడు కూడా వాడు వెంటపడి ఈ శిథిలాలకు ఎందుకు వచ్చినట్లు? అంతలో రాజు గట్టిగా తుమ్మాడు. మహాజ్ఞానులు 5 కంపించిపోతూ ఆయన కేసు చూశారు. అప్పుడు రాజు కొనుబొమ్మలు ముడిచి వాళ్ళ కేసు చూస్తూ, ఈ ప్రాతకాలపు పవనాలున్నవే, ఇవి అతి ప్రసిద్ధమైన నాబోటి రాజ వంశీయుడికి హానికరమని నా దృఢ విశ్వాసం అని వినోదుని వేలెత్తి చూపుతూ ఈ కుర్ర వెధవ నన్ను ఆట పట్టిస్తున్నాడు అన్నాడు. వినోదుడు ఆట పట్టించడమా అంటూ ఆశ్చర్యపోయి మహాజ్ఞానులతో, అయ్యా రాజుగారికి మీరైనా చెప్పండి, మీ అందరికీ అదుగో అక్కడ బంగారు విగ్రహం కనిపిస్తున్నది కదా అన్నాడు. 5 జ్ఞానులు ఆతృతతో వినోదుడు చెప్పిన దిక్కు కేసు చూశారు. నువ్వు చెప్పిన చోట ఆ గుడ్లగోబ నా కంటికి కనబడుతున్నది అన్నాడు మంత్రి. గుడ్లగోబ అదేం కాదు, అక్కడ ఒక పెద్ద సాలెపురుగు కనిపిస్తున్నది. అంత లావుపాటి సాలెపురుగును నా జనములు ఇంతవరకు చూడలేదు అన్నాడు మహాజ్ఞానుల్లో ఇంకొకడు. వినోదుడు విసుగ్గా, ఎంతో కాలం కిందట కొండరాళ్ళ చోటన పడిపోయిన బంగారు విగ్రహం ఇప్పుడు బయటకు వచ్చింది, అది మీకు కనిపించడం లేదా అని అడిగాడు. ఏమిటి, కొన్ని వేల సంవత్సరాల కిందట భూకంపం వల్ల కొండరాళ్ళ చోటను కప్పబడిపోయిన బంగారు విగ్రహం అక్కడ ఉన్నదా? వీడికి పూర్తిగా బుద్ధి పడతల పెట్టింది అన్నాడొకడు మహాజ్ఞాని. మహాజ్ఞానులందరూ అవునన్నట్టు తలూపారు. ముంచుకొస్తున్న కోపంతో ఈ సంభాషణ అంతా వింటున్న రాజు గట్టిగా చప్పట్లు చరిచి, ఈ అబద్ధాల కోరను పట్టుకుని కింద ఉన్న అగాధంలోనికి విసిరివేయండి అన్నాడు. వినోదుడు రాజాజ్ఞని వింటూనే దూరంగా వెళ్ళబోయాడు. అంతలో రాజు అతడి కుడి చేయి వడిసి పట్టుకున్నాడు. మంత్రి అతడి ఎడమ చేతిని పట్టుకున్నాడు. మిగతా వాళ్ళలో 2 వినోదుడి కాళ్లను, మరొకడు కంఠాన్ని పట్టుకున్నాడు. అందరూ కలిసి అతన్ని అగాధం కేసి ఎత్తుకుపోతున్నంతలోనే బంగారు విగ్రహం ఉన్న వైపు నుంచి శ్రావ్యమైన రాగాలాపన వినబడింది. మహాజ్ఞానుల్లో ఒకడు అద్భుతం అద్భుతం అన్నాడు వినోదుడి కాలిపట్టును వదులుతూను. రాజు కోపంగా, ఆగు, అద్భుతం సంగతి ముందుగా చెప్పవలసిన వాని నేను. ఆ రాగాలాపన పంచదార లడ్డు అంత మధురంగా ఉన్నది. ఒక లడ్డు ఏమిటి, 100,000 అన్నాడు. అందరికీ ఇప్పుడు బంగారు విగ్రహం స్పష్టంగా కనబడుతున్నది. వాళ్ళు వినోదుని వదిలి విగ్రహం కేసి చూడసాగారు. మహాజ్ఞానుల్లో ఒకడు, చండమార్తాండ ప్రభో, ఆ విగ్రహం అందాన్ని ఇంద్రధనుసులతో సరిపోల్చవచ్చు అన్నాడు. రాజు వినోదుని చేయి వదిలి, ఒరే కుర్రాడా, ఏమా విగ్రహ సౌందర్యం, నేను నిన్ను తాకినందువల్లనే నా కంటికి ఆ బంగారు విగ్రహం గోచరించింది, నిన్ను మెచ్చి తీరవలసిందే అంటూ వినోదుని కావిలించుకున్నాడు. వినోదుడు సంతోషంగా, చండమార్తాండ మహారాజా, ఆ విగ్రహం కళ్ళబడగానే మీరెంత సౌందర్యవంతులుగా మారిపోయారో తెలుసా అన్నాడు. అలాగా, ఎక్కడ రోజు నేను ముఖం చూసుకునే దర్పం అద్దం అంటూ కీచుమని రాజు మహాజ్ఞానులతో, మీలో ఒకరు వెంటనే కోటకుపోయి అర్థం తీసుకురాగలరా అన్నాడు. అయితే వాళ్ళెవరూ రాజు మాటలు వినే స్థితిలో లేరు. అందరూ బంగారు విగ్రహం కేసు చూస్తూ తన్మయత్వంలో ఉన్నారు. మిగిలినది రేపటి భాగంలో విందాం. చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.